కొత్త ఏడాదికి హైదరాబాదీలో ఘనంగా స్వాగతం పలికారు. స్పెషల్ ఈవెంట్లు, పార్టీలు, పబ్లలో డ్యాన్సులతో హంగామా చేశారు. మద్యం గ్లాసుల గలగలలు, డీజే మోతలతో హోరెత్తించారు. సాధారణంగా కొత్త సంవత్సరం సందర్భంగా తమకు ఇష్టమైన వారితో సంతోషంగా గడపాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈసారి పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ, కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ సెలబ్రేషన్ గట్టిగా చేసుకున్నారు. ఎందుకంటే డిసెంబర్ 31న జరిగిన అమ్మకాలు చూస్తేనే ఏ రేంజ్లో వేడుకలు జరిగాయో అర్థమవుతుంది. ఎక్కడ చూసినా 2 రోజులు మాంసం దుకాణాలు, చేపల మార్కెట్ బిజీగా కనిపించాయి. ఇక రెస్టారెంట్లకు కూడా పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చాయి. ఎప్పట్లాగానే మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. బార్లు, పబ్బులు, ఈవెంట్స్లు ప్రజలతో కిటకిటలాడాయి. ఈసారి కొత్త ఏడాదికి మద్యం, బిర్యానీలతో పాటు కండోమ్స్ అమ్మకాలు సైతం భారీగా పెరిగినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఇన్స్టామార్ట్లో తెలిపింది. నిన్న మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు 4779 కండోమ్స్ ప్యాకెట్లు బుక్ చేసినట్టుగా స్విగ్గీ తెలిపింది. కండోమ్స్తో పాటు ద్రాక్ష పండ్లు, ఐస్ క్రీమ్లు, సాఫ్ట్ డ్రింక్స్ని ఎక్కువగా ఆర్డర్ ఇచ్చారు. ఇళ్లలో పార్టీలు చేసుకునేవారు ఇలాంటివి బుక్ చేశారు. బ్లింకిట్, జెప్టో లాంటి యాప్స్లో కూడా వీటిని ఎక్కువగానే కొన్నారు. ఇక లిక్కర్ పార్టీలు జోరుగా సాగడంతో చిప్స్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు కూడా ఎక్కువగానే కొన్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని నగరాల్లో కూడా ఇదే మూడ్ కనిపించింది. గతంలో మద్యం తాగినప్పుడు మంచింగ్ కోసం పచ్చడి వాడేవారు, కానీ వాటి ధర మరీ టూ మచ్గా ఉండడంతో ఇప్పుడు చిప్స్, ఇతర స్నాక్స్ను ఆరగిస్తున్నారు. ఇక బ్లింకిట్లో డిసెంబర్ 31, 2024 రాత్రి 8 గంటల సమయానికే 2.3 లక్షల ఆలు భుజియా ప్యాకెట్లు సేల్ అయ్యాయి. స్విగ్గీలో రాత్రి 7:30 నాటికి నిమిషానికి 853 చిప్స్ ప్యాకెట్లు బుక్ అయ్యాయి. ఎక్కువగా పాలు, చిప్స్, చాక్లెట్, ద్రాక్ష, పన్నీర్ కోసం ఆర్డర్లు ఇచ్చారు. వీటితో పాటు సాఫ్ట్ డ్రింక్స్ సేల్ బిగ్ బాస్కెట్లో 552% పెరిగింది. అలాగే డిస్పోజబుల్ కప్పులు, ప్లేట్ల సేల్ 325% పెరిగింది. సోడా, మాక్టైల్ సేల్ 200% పెరిగింది. ఇవన్నీ చూస్తే మనకు అర్థమయ్యేది ఒక్కటే, న్యూ ఇయర్ నైట్ పార్టీలు ఇండియా అంతటా జోరుగా సాగాయి. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్గా మారిపోయింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.